గారి ఆలోచన ఏంటంటే పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసేటటువంటి నాయకులు ఎవరైనా సరే గ్రోత్ అనేది కోరుకుంటారు. ఇప్పుడు కొన్ని కొన్ని పదవుల్లో కొంతమంది శాశ్వతంగా ఉండిపోయారు. ఇంకా మిగతా వారికి అవకాశాలు ఎక్కడ వస్తాయి? అందుకని ఒక 2 టర్మ్స్ 3 టర్మ్స్ మనం ఫిక్స్ చేసుకుని ఏదర్ దే హ్యావ్ టు మూవ్ టు అనదర్ పోస్ట్, అంటే ఆ పదవి నుంచి ఇంకో పదవులకైనా వెళ్ళాలి, లేదు అంటే ఒక టర్మ్ బ్రేక్ అన్నా తీసుకోవాలి. ఆ రకంగా చేసినట్లయితే ఇతరులకు అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు పాలిట్ బ్యూరో ఉందండి, ఇవాళ ఒక 26 మంది సభ్యులతో పాలిట్ బ్యూరో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ 26 మంది అలాగే వాళ్లే ఉండిపోతే ఇంకా నెక్స్ట్ పాలిట్ బ్యూరోలోకి ఎవరన్నా వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుందండి? అందుకనే అది మంచి ఆలోచనే లోకేష్ గారు చేసింది. అంటే ఒక రొటేషన్. ఇప్పుడు సపోజ్ నేను ఇవాళ జాతీయ అధికార ప్రతినిధిగా ఇది నా సెకండ్ టర్మ్. లోకేష్ గారు చెప్పిన నిబంధన ప్రకారం నేను వచ్చేసారి నేను ఏదర్ ఇంకొక పదవిలోకి, అది సెంట్రల్ కమిటీలో అర్థమైందిలే. పార్టీ అర్థమైంది. నేను ఫలానా అని చెప్పట్లేదు ఏమి కూడా. పార్టీ ఏ పదవి నిర్ణయిస్తే ఆ పదవిలో మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ రకంగా అన్ని ఇప్పుడు చాలా మందికి ఆశ ఉండొచ్చు కదా, నేను కూడా నేషనల్ స్పోక్స్ పర్సన్, నా టాలెంట్ ఉన్న చాలా మంది ఉన్నారు పార్టీలో. కాబట్టి అందరికీ సమాన అవకాశాలు దక్కాలని ఒక మంచి ఆలోచనతోనే ఆయన ప్రపోజల్ పెట్టారు. ఈసారి కొంతవరకు ఆయన అమలు చేసే ప్రయత్నం చేశారు. ఇంకా ఫ్యూచర్ లో అది ఇంకా బాగా అమలు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అదే విధంగా ఇందాక మీరు చెప్పినటువంటి రెండవ ప్రస్తావన, సీనియర్స్ జూనియర్స్, అంటే యంగ్ జనరేషన్ అండ్ సీనియర్స్ ఇద్దరు కాంబినేషన్ కూడా ఇప్పుడు పాలిట్ బ్యూరోలో ఇప్పుడు గోరంట్ల సీనియర్స్ జూనియర్స్ అని మాత్రమే కాదు, ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 3 తరాల సమ్మేళనం అవుతుంది. అవునండి, 3 తరాలు. బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారండి, ఆయన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అన్నగారితో కలిసి వ్యక్తి. మరి ఆయన యొక్క ఇంకా ఆ సేవల అవసరం పాలిట్ బ్యూరోలో అని ఆయన్ని కొనసాగించారు. అదేవిధంగా మా వర్ల రామయ్య గారు ఉన్నారు, సీనియర్ దళిత నాయకుడు. అదేవిధంగా జ్యోతుల్ నెహ్రూ గారు కానీ ఇటువంటి సీనియర్స్ అందరినీ కూడా కొనసాగిస్తూనే రెండో పక్కన మా ఉండి రామరాజు గారు, మేమందరం కలిసి తిరుగుతూ ఉంటాం. మా రామరాజు గారికి సోదరుడికి పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. మా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా కొల్లు రవీంద్ర గారు, ఆయనకి పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. అంటే బోత్ సీనియర్స్ అండ్ యంగ్స్టర్స్, అంటే ఆ కలయిక బ్యాలెన్స్, అంటే వీళ్ళ పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా సీనియర్స్ నుంచి ఎంతో కొంత వాళ్ళు గెయిన్ చేసి ఆ రకంగా ఇంకా పార్టీకి 30-40 ఏళ్ళు సేవ చేయాలన్న ఆలోచనతో ఆ మిక్స్ ఆఫ్ బోత్ సీనియర్స్ అండ్ యంగ్స్టర్స్ ను కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం తెగించి పనిచేసినటువంటి అనేక మంది నాయకులు కూడా రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. ఉదాహరణకి మా కళ్యాణి గారు ఉన్నారు, మహిళ. ఆ రోజున ఆవిడని ఎంత దారుణంగా ఆవిడని బెడ్రూమ్ లోకి కూడా వెళ్ళి తీసుకెళ్లి అరెస్ట్ చేసి దాదాపు 10 రోజులు ఆవిడని నిర్బంధించారు అక్రమంగా. ఇవాళ కళ్యాణి గారిని స్టేట్ కమిటీలోకి తీసుకుని ఆవిడకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా విజయవాడలో మా షేక్ ఆశా గారు, ఆవిడ అసలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఒక మహిళా నేత, ఆవిడని రాష్ట్ర కమిటీలో ఆవిడకి అవకాశం ఇచ్చారు. అట్లా అనేక మంది, అంటే పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే పనిచేశారో, తెగించి పోరాడారో అటువంటి వారందరికి కూడా స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా రమ్య గారు, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండేటటువంటి రమ్య గారికి స్టేట్ కమిటీలో స్థానం కల్పించడం. చాలా మంది, అంటే పని చేసినటువంటి పనికి గుర్తింపు లభిస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో. ఎటువంటి సిఫార్సులు లేకుండా, ఎటువంటి పైరులు ఇటువంటివి ఏమీ లేకుండా పదవి లభిస్తుంది అంటానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అండి. యాక్సెస్ కి సంబంధించి అంటే రీచ్ అవడం, నాయకుడిని కలవాలి అని చేసే ప్రయత్నం కానీ, లేకపోతే వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో యాక్సెస్ ఈజీగా ఉంటుందా, లోకేష్ గారితో యాక్సెస్ ఈజీగా ఉంటుందా? ఇది కొంతమంది అంటారు లోకేష్ గారి దగ్గర ఉండే ఆ చుట్టూ ఉండే వాళ్ళు అంత తొందరగా కలవనివ్వరని. ఇట్లాంటి ఏదో ఒక చర్చ ఉంది బయట. అదేం లేదండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత యాక్సెస్ఫుల్, లోకేష్ గారు కూడా అంతే యాక్సెస్ఫుల్. ఇప్పుడు పార్టీ కార్యాలయం నిన్న కూడా ఆయన పార్టీ ఆఫీస్ లో ఉన్నారు, చక్కగా వచ్చిన వాళ్ళందరినీ కలుస్తా ఉన్నారు. ఎవరైనా సరే ఇప్పుడు సరే ఆయన ఏదన్నా మీటింగ్స్ లో ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం, ఇప్పుడు ప్రజా దర్బార్ ఎన్ని స్థాయిలో ఉన్న నాయకుడు వచ్చిన ప్రతి వాళ్ళని ప్రతి నిమిషం కలవాలంటే సాధ్యం కాదు కదా వాళ్ళ. బట్ హీస్ ట్రైయింగ్ ఇస్, ఇప్పుడు ప్రజా దర్బార్ అండి, ప్రజా దర్బార్ ఈజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్.
ఎవరికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవే లోకేష్ గారిని ఎవరైనా వెళ్ళి కలవచ్చు. వాళ్ళు ఎంతమంది కలుస్తా ఉన్నారు లోకేష్ గారిని? కొన్ని వేల మంది వెళ్ళి ఆయన్ని ఇప్పుడు ఆ అవకాశం ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏ విధంగా అయితే మేము చనువుగా ఫ్రీగా వెళ్ళొచ్చు, అదే రకంగా లోకేష్ గారి దగ్గర కూడా అటువంటి యాక్సెస్ ఏముంది? ఏదో కొంతమంది ఏదో